ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? చప్పట్లు కొడతారు అందరూ దేవుని స్తుతించడానికే. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. యాకోబు రాసినటువంటి పత్రిక దయతో 4వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాము. ఆ వాక్యములో నుండి దయతో మనము 7వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం కాబట్టి దేవునికి లోబడి ఉండిడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చాలండి. ఇది నన్ను ఒక చిన్న పాఠం ఏంటంటే, దేవునికి లోబడి ఉండిడి అనేటటువంటి ఒక చిన్న పాఠాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారు ఈ పత్రికను రాశారు. ఆ రాసినటువంటి ఈ పత్రికలో ఆయన ఇచ్చిన మరి అనేక విషయాలు ఉన్నాయి. అందులో ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండిడి అనేటటువంటి మాట. కనుక మరి దేవుని బిడ్డలంగా దేవునికి లోబడి మనం ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యములు మన జీవితాల్లో జరిగిస్తాడు అనేటటువంటి విషయాన్ని, ఇది నన్ను కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అసలు మరి దేవునికి లోబడ్డం అనేటటువంటి ఆ విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, మరి కొంతమంది దేవునికి లోబడిన వారు ఉన్నారు, కొంతమంది దేవునికి లోబడిన వారు కూడా ఉన్నారు. ఇక లోబడ్డం అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే, ఒక్కసారి మీరు ఆ లోబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనే విషయాన్ని గమనించగలిగితే, మనం ఆదికాండము 46వ అధ్యాయము 1 నుండి సుమారు 6-7 వచనాల వరకు చదువుకున్నాం. అందులో మనం గమనించగలిగితే మొదటి వచనము నుండి కూడా చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రిని ఇస్సాకు దేవునికి బలులు నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము,
అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బేర్షాబా నుండి వెళ్ళెను. అంతేకాకుండా 7వ వచనంలో కూడా చదివితే అర్థమవుతుంది. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చాను. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించగలిగితే అక్కడ యాకోబు గారు ఏమంటాడంటే దేవునికి మీరు లోబడి ఉండండి అంటాడు. అంటే దేవుని బిడ్డలుగా మనం దేవునికి లోబడి ఉండాలి అనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఆదికాండము 46వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఉన్న విషయాన్ని గమనించగలిగితే ఇక్కడ యాకోబుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఐగుప్తుకు వెళ్ళు అనేటటువంటి దర్శనము ద్వారా ఒక మాట చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఐగుప్తు దేశానికి వెళ్ళు అని దర్శనములో దేవుడు మాట్లాడాడు. అందుకే 2వ వచనంలో అప్పుడు రాత్రి దర్శనములు యందు దేవుడు యాకోబు యాకోబు అని అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అనేటటువంటి మాట యాకోబుతో దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ సందర్భం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వెళ్ళమన్నాడు యాకోబుతో దేవుడు అనేటటువంటి విషయం అంటే, మరి ఐగుప్తు దేశానికి యోసేపుని ఏం చేశారంటే అన్నలందరూ కూడా అమ్మేశారు. అమ్మిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే వీళ్ళు ఉండేటటువంటి కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయడానికి యాకోబు ఏం చేస్తాడంటే తన కుమారులను పంపిస్తాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పంపించినప్పుడు అప్పటికే ఐగుప్తుని పరిపాలించేటటువంటి రాజుగా ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్న తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ కూడా 11 మందిని కూడా యోసేపు చూశాడు. యోసేపు చూసి యోసేపు మాత్రం వీళ్ళందరినీ గుర్తుపట్టాడు, కానీ యోసేపుని మాత్రం వీళ్ళందరూ కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో యోసేపు ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ జరిగిన సంగతి ఏంటంటే ధాన్యం ఇవ్వడము, ఆహారం పట్టుకెళ్ళడము, అక్కడ యాకోబుకి ఇవ్వడము, అలాగ 2-3 సార్లు జరిగిన తర్వాత చివరికి పరిస్థితి ఏమవుతుందంటే మీరు మన అన్నలు లేకపోతే నేను మీ యొక్క సోదరుని, మీకు నాకున్నటువంటి బంధుత్వం ఇది అనేటటువంటి విషయాలు వీళ్ళు పరిచయాలు అయిపోతాయి. పరిచయాలు అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు ఉన్నాడు, అది ఎక్కడ చెప్తారంటే బెన్యామీనుని యోసేపు ఏం చేస్తాడంటే బెన్యామీన్ని ఇక్కడ ఉంచేయండి అనేటటువంటి సందర్భం. అంటే చిన్న కొడుకు. ఇప్పుడు రాహేలుకి పుట్టిన కొడుకులు ఎంతమంది చెప్పండి? ఇద్దరు పేర్లు ఏం పేర్లు? బెన్యామీను, యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరూ రాహేలుకు పుట్టినటువంటి కుమారులు. వీళ్ళిద్దరూ కూడా యాకోబుకి చాలా ఇష్టం. అంటే 12 మంది సంతానంలో కూడా యాకోబుకి వీళ్ళిద్దరు అంటే ఇష్టం. తర్వాత ఎందుకు ఇష్టం అంటే రాహేల్ అంటే యాకోబుకి చాలా ఇష్టం. రాహేల్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం కాబట్టి వీళ్ళు కూడా ఎప్పుడు పుట్టారంటే సుమారు ఆ యాకోబు ఆ వృద్ధాప్యం దగ్గరకు వచ్చేటటువంటి కాలంలో వీరు పుట్టడం జరిగింది. అటువంటి సందర్భాన్ని బట్టి యాకోబుకి ఈ 2 కుమారులు అంటే చాలా ఇష్టం. అటువంటి సందర్భంలో అన్నలందరూ కూడా ఆ విషయాన్ని గమనించి వీళ్ళు ఏం చేశారంటే యోసేపునే బాగా ప్రేమిస్తున్నాడు మా నాన్నని వీళ్ళందరూ కూడా తన మీద కొద్దిగా ఇబ్బంది పెట్టుకుంటారు. తర్వాత యోసేపు దేవుడు నాకు ఎట్లాగ నన్ను దీవిస్తానన్నాడు, ఎలా నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను మీ అందరికి మీద కూడా తలగా ఉంటాను అని దేవుడు చూపించాడు అనే విషయం చెప్తే వీళ్ళందరికీ కూడా యోసేపు మీద కొంచెం కష్టం కలిగింది. కష్టం కలిగిన తర్వాత అమ్మేసిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలోని ఆహారం ఉంది
చూడండి, అక్కడ ఆహారం ఉన్న తర్వాత యాకోబు ఏం చేశాడంటే, ఒరే బాబు, మనకి తినడానికి ఆహారం పట్టుకురండిరా, లేదంటే మనం చనిపోతాం, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందటంటే వీళ్ళు వెళ్ళారు, ఆహారం తెచ్చారు. అప్పటికి మొత్తం విషయం అంతా అర్థమైపోయిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, బెన్యామీన్ని యోసేపు వండిమంటాడు. ఎందుకంటే బెన్యామీను మరి తన సొంత తమ్ముడు, అంటే తన తల్లికి పుట్టినటువంటి వాడు, తన తర్వాత పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ యోసేపు చాలా ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడంటే ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఆ తమ్ముడిని తన దగ్గర ఉంచుకోలేని చెప్తే అప్పుడు ఏమంటారంటే, అయ్యి బాబోయ్, మా నాన్నగారు ఏం చేశారంటే ఒక కొడుకును పోగొట్టుకున్నాడు. ఆ కొడుకును పోగొట్టుకున్న తర్వాత ఇదిగో ఈడు కూడా పోయాడంటే మా నాన్నగారిని మేము ఇంకా ఏమి చేయలేమో, ఆయన మృతుల లోకానికి వెళ్ళిపోతాడు, ఉండడానికి అయ్యి బాబోయ్ ఈయన వద్దండి బాబు అంటే అప్పుడు యోసేపు ఏమంటాడంటే, మీ నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారా అంటాడు. అంటే యాకోబు మరి పండు వృద్ధుడైపోయాడు, మీ నాన్నగారు ఇంకా బతికే ఉన్నారా అనేటటువంటి మాట యోసేపు అడిగితే అప్పుడు ఏలేమంటారంటే, మా నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అంటారు. ఆ తర్వాత మొత్తం స్టోరీ మొత్తం అంతా అర్థమైపోయిన తర్వాత యోసేపు ఏమంటాడంటే, మరి నాన్న తీసుకుని మీరందరూ కూడా ఎక్కడికి రావాలి, ఐగుప్తు దేశానికి వచ్చేయండి. ఎందుకు మీరు ఇక్కడ నుండి ఆహారం పట్టుకెళ్ళడం, ఇక్కడ చాలా మీకు అక్కడ ఇబ్బంది ఉంది, నా దగ్గర కావలసినంత ఆహారం ఉంది, మిమ్మల్ని పోషించడానికి సరిపడినటువంటి సమర్థత దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దేశంలో మీరు ఉండడానికి కూడా తగినటువంటి ఎక్కడైనా మీ కొరకు నేను మీకు నివాసాలు ఏర్పాటు చేసేటటువంటి స్తోమత కూడా నాకు ఉంది అనేటటువంటి విషయం చెప్పినప్పుడు ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత, అయ్యా మరి మా నాన్నగారు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి అంటే, యోసేపు వాళ్ళందరినీ కూడా తెచ్చేసుకో, వాళ్ళు ఎక్కడ ఉంటానంటే అక్కడ వాళ్ళకి నువ్వేం చేయాలంటే ఉండడానికి వాళ్ళకి నివాసాలని, వాళ్ళకి కావలసిన స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేయని అన్న తర్వాత అప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇదిగో నీ కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, అతను బ్రతుకున్నాడు, నిన్ను మమ్మల్ని కూడా ఏం చేయమన్నాడంటే అక్కడికి వచ్చేయమన్నారు, అక్కడికి తీసుకుని వచ్చేయమన్నాడు నిన్ను అంటారు. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే, వీళ్ళు చెప్పిన మాటలు చాలా సందర్భంలో నమ్మడం. వీళ్ళు చెప్పిన మాట, వీళ్ళ అన్నలో చెప్పినటువంటి 10 మంది చెప్పినటువంటి అన్నల మాటలు యాకోబు నమ్మడం. ఎందుకు నమ్మడంటే, ఇదేంటి చాలా కాలం అయిపోయింది కదా, ఎలా జరిగి ఇప్పుడు యోసేపు బ్రతుకున్నాడు అంటున్నారు ఏంటి మీరు అనేటటువంటి సందర్భాన్ని బట్టి వీళ్ళ మాటలు ఎంత మాత్రం కూడా యాకోబు నమ్మకుండా ఇంతడు ఏం చేస్తాడంటే బెయేర్షెబాలోనే ఉండిపోయాడు. అప్పుడు వీళ్ళ మాటలో యాకోబు నమ్ముతూ లేదని ఎవరు జోక్యం చేసుకున్నారంటే, ప్రత్యేకంగా డైరెక్ట్గా యాకోబుతో దేవుడు డైరెక్ట్ అయిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే, కుమారుల మాట యాకోబు నమ్మడం లేదు. నమ్మకపోవడానికి గల కారణం ఏంటి? తండ్రి కుమారుల మాట నమ్మడం లేదంటే అర్థం ఏమనుకోవాలి మనం? ఆ కుర్రోళ్ళు ఆ నమ్మకాన్ని తండ్రి దగ్గర, ఆ కొడుకులు ఆ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. డాడీ వాళ్ళ నాన్నగారు పిల్లల మాటలు నమ్మడం లేదు, 10 మంది మాటలు నమ్మడం లేదు, ఒకటి మాట కాదు, 10 మంది కూడా ఎట్లా ఉన్నారో ఆలోచన చేయాలి మనం. 10 మంది కూడా వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ మాటలో నమ్మకత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకనే ఇక యాకోబు చెప్తే వెళ్ళడం అని దేవుడు ఏమయ్యాడంటే డైరెక్ట్ అయిపోయి దర్శనము ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అందుకని ఎట్లా మాట్లాడాడంటే 2వ వచనంలో, అప్పుడు రాత్రి దర్శనము యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. ఎవరు డైరెక్ట్ అయిపోయారు చెప్పండి? ఇక యాకోబు కొడుకులు చెప్తే వెళ్ళడు, ఎవరు చెప్తే వెళ్తాడంటే నేను చెప్తేనే వెళ్తాడు యాకోబు, ఇక ఎవరు చెప్పినా వెళ్ళడండి. దేవుడు ఏమయ్యాడంటే డైరెక్ట్ అయిపోయి యాకోబుతో, ఇదిగో యాకోబు నువ్వేం చేయాలంటే నువ్వు ఐగుప్తు వెళ్ళడానికి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవద్దు అనేటటువంటి మాట చెప్తాడు. అదిగో చూడండి, మనం చదివిన 2వ వచనములోనే, అందుకతడు చిత్తము ప్రభువా నేను, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకం. దేవుడు అన్నాడు, నేను నీ దేవుణ్ణి, నువ్వేం చేస్తావంటే ఐగుప్తికి వెళ్ళడానికి భయపడొద్దు, నువ్వేం చేయాలంటే ఐగుప్తికి
వెళ్ళు అని యాకోబుతో దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత యాకోబు ఏం చేశాడు అంటే, మనకి 6వ వచనంలో చదివి 6వ వచనములో 7వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్ సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు అని. వెంటనే యాకోబు ఏం చేశాడు, తనకు కలిగినటువంటి కుటుంబం అంతటిని కూడా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడట, ఐగుప్తుకి వెళ్ళెను అనేటటువంటి. వెంటనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాకోబు ఎవరి మాటకు లోబడ్డాడంటే, దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి యాకోబు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకనే దేవుని వాక్యంలో యాకోబు అంటాడు కదా, ఇదిగో మీరు దేవునికి లోబడి ఎండిడి. యాకోబు జీవితములో యాకోబుని అంతగా దేవుడు ఆశీర్వదించడానికి, అంతగా దీవించడానికి గల కారణం ఏంటంటే, యాకోబు ఎవరికి లోబడే వ్యక్తి అంటే, దేవుని మాటకు యాకోబు లోబడినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ వాక్యములో కనబడతా ఉంది. అందుకనే యాకోబును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అంతేకాకుండా మరి లోబడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే, ఆయన్ని కూడా చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతారా? లోబడినటువంటి వ్యక్తి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత కింద అంటాడు, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట ఆ మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెనెను. ఇక్కడ ఈ సౌలు ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే, సౌలు ఏం చేశాడని దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. ఇక్కడ సౌలు పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు మీద దేవుడు సౌలును రాజుగా దేవుడు అభిషేకించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అంతగా ఆశీర్వదించిన తరువాత ఈ యొక్క సౌలు చేసినటువంటి పని ఏంటంటే, ఒక సందర్భములో దేవుడు బలి అర్పించమంటే, బలి ఎవరు అర్పించాలంటే సమూయేలు వచ్చి బలి అర్పించాలి. ఈయనేమో రాజు, సమూయేలేమో దేవుని యొక్క ఇదిగో ఆయన దేవుని సేవకుడు. అటువంటి సందర్భములో ఆ సమూయేలు రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుందని ఈ సౌలు ఏం చేశాడంటే, నేను రాజును కదా అనుకుని తొందరపడి ఏం చేశాడంటే, సమూయేలు కొరకు కనిపెట్టకుండా బలిని ఇతడు అర్పించేశాడు. అంతేకాకుండా ఒక దేశం మీదకి, ఒక ప్రాంతం మీదకి యుద్ధం చేయమన్నాడు దేవుడు. యుద్ధం చేయమన్నాక అక్కడి నుండి ఏమీ కూడా నువ్వు తేవద్దయ్యా, వాటన్నిటిని కూడా అక్కడ చంపేమని దేవుడు చెప్తే, ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే, అక్కడ బక్కగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చంపేసి బలిసినటువంటి వాటిలన్నిటిని కూడా తెచ్చుకుని లోన దాచుకుంటాడు. అప్పుడు ఇది దేవుడు చూసి ఏమంటాడంటే, దేవుడు ఏం చెప్పాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు కానీ దేన్ని కూడా నువ్వు తేవద్దు, సమస్తాన్ని కూడా నువ్వేం చేయాలంటే చంపేసి వాటంతటిని కూడా అగ్ని చేత నువ్వు కాల్చేయాలి అని దేవుడు చెప్తే, ఈ సౌలు ఏం చేశాడంటే, బక్కగా ఉన్న అన్నిటిని కూడా అతడు చంపేసి బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అన్నీ కూడా తెచ్చుకుని ఏం చేస్తాడంటే ఒక చోట దాచుకుంటాడు. అక్కడికి దేవుడు వస్తాడు, సమూయేలు పంపిస్తాడు. సమూయేలు దేవుడుండి మాట్లాడితే, ఏమయ్యా అన్నీ చంపేశావంటే ఈ యొక్క సౌలు అంటాడు కదా, అన్నీ చంపేశానంట.
చంపేశానంటే అంతలోక ఏం చేస్తాయంటే దొడ్లో ఉన్నాయి గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఏంటయ్యా మా అరుపులేటి అంటాడు. అప్పుడు అందుకని దేవుడు అన్నాడు, నీవు ఏం చేశావంటే, ఇదిగో ఆ దేవుడు సౌలుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అంటే దేవుడు ఒక్క మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటను బట్టి ఆయన ఏం చేస్తాడటంటే, ఆయన ఎవరైతే ఆ మాట ఆలకిస్తారో, ఆ మాటకి ఎవరైతే లోబడతారో అప్పుడు ఆయన ఏం చేస్తాడట, ఆయన సంతోషిస్తాడట. అయితే సౌలు ఏం చేశాడట, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆయనకి ఎలాంటి అట దహన బలులు లేకపోతే మనం ఏదన్నా ఇచ్చినా ఆయనకి అంత సంతోషము కాదట. ఏంటి సంతోషం అట, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనిటయు, బలి కంటే దేవుని మాట గైకొనిట ఆయనకు సంతోషమట. అంతేకాకుండా ఆయన అంటాడు కదా, మాట వినుటయు శ్రేష్టము. అంటే బలి కంటే దేవుడు మాట ఆలకించుట ఆయనకి సంతోషమట, ఆయన మాట వినుట ఆయనకి సంతోషమట. వినడం అంటే ఆయన మాటకు లోబడ్డం సంతోషం. ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే దేవుడు మాటకు లోబడలేదు కాబట్టి దేవుడు తనకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇచ్చాడంటే 23వ వచనంలో, ఇదిగో తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఎను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి. ఎవరి ఆజ్ఞను విసర్జించాడు ఇతడు? దేవుని ఆజ్ఞను విసర్జించాడు. అంటే దేవుడు మాటకి అంత మాత్రం కూడా ఏమవ్వలేదు, లోబడలేదు. ఈయన రాజుగా ఉన్నాడు సౌలు, దేవుని మాటకు లోబడకపోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, దేవుడే చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞని విసర్జించితివి. అంటే దేవుని మాటకు నీవెంత మాత్రం కూడా లోబడలేదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. దేవుడు మాటకు నువ్వు లోబడలేదు కాబట్టి నువ్వు రాజుగా ఉండడానికి ఇక వీలు లేదు. ఇదిగో దేవుడే నిన్ను రాజుగా ఉండకుండా నిన్ను ఆయన విసర్జించాడు. కనుక ఇక్కడ మనం గమనించాలి, సౌలు ఏం చేశాడంటే దేవుని మాటకితడు లోబడలేదు. దానివల్ల నష్టం ఏంటంటే దేవుని మాటకు లోబడడం వల్ల తన యొక్క రాజ్యమును దేవుడు తీసివేశాడు. తన దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. అక్కడ యాకోబు గురించి మనం చూసినట్లయితే యాకోబు ఎవరి మాటకు లోబడ్డాడు? దేవుని మాటకు యాకోబు లోబడినట్లుగా మనకు కనబడతా ఉంది. గనుక మరి అందుకనే యాకోబు ఏమంటాడంటే, ఇదిగో దేవునికి లోబడి ఉండి అనేటటువంటి మాట ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలుగా సౌలు ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, సౌలు ఏం చేశాడంటే దేవుని మాటకు అతడు లోబడని వ్యక్తిగా మనకి కనబడతా ఉన్నాడు. యాకోబు ఎలా కనబడుతున్నాడంటే దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. లోబడని వ్యక్తితో ఈ దేవుడు ఏమన్నాడంటే నేను నిన్ను విసర్జించాను అంటున్నాడు. అయితే లోబడిన వ్యక్తితో ఏమంటున్నాడు దేవుడు అనే విషయాన్ని గమనించగలిగితే ఆది కాండములోనే 46వ అధ్యాయములోనే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడితే లోబడిన వారికి దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆధిక్యతలు అక్కడ మనకు కొన్ని కనపడుతున్నాయి. ఏంటంటే ఇదిగో అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచి ఆయన అంటాడు కదా, ఇదిగో అందుకు యాకోబు ఏమన్నాడంటే చిత్తము ప్రభువా నేను. ఇక్కడ మనం గమనించాలి, యాకోబులో ఉన్నటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు పిలువగానే యాకోబు అంటాడు కదా చిత్తం ప్రభువా అంటే ఎంత విధేయత, ఎంత దేవుడికి విధేయత చూపిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకమంటున్నాడు. అంటే ఇతడు ఏమవుతున్నాడంటే ఇతడు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి యాకోబు భయపడతా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నంటే నువ్వు భయపడొద్దు అంటే దేవుడు ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. యాకోబుని దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నువ్వు భయపడొద్దు అంటే యాకోబును దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు, దేవుడు బలపరుస్తా ఉన్నాడు. దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తా ఉన్నాడు. నువ్వు భయపడడానికి వీల్లేదు.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో మనం దేవుడికి లోబడితే మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ విషయాలైతే మనం భయపడతా ఉంటామో ఆ విషయాల్లో దేవుడు మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకి ధైర్యం కావాలి. ఈ భూమి మీద బ్రతకడానికి ధైర్యం అనేటటువంటిది కావాలి. ప్రతి మనిషికి కూడా అవసరమైంది ఏంటంటే ధైర్యము కావాలి. అది మనంతట మనకి రావాలంటే ధైర్యం మనకి రాదు. అది ఎవరు ఇవ్వాలంటే దేవుడు మనల్ని ధైర్యపరచాలి. చాలా చాలా సందర్భాల్లో మానవ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఒత్తిడులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు మరి యాకోబు మరి వెళ్ళడానికి ఎందుకు వెనకాడుతున్నాడు? అతడు భయపడకపోతే దేవుడు భయపడకని చెప్పడు కదా. భయం ఉంది కాబట్టి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు భయపడక అంటున్నాడు. అంటే తనలో భయాలు ఉన్నాయి. ఏంటి భయాలు? తన జీవితంలో ఎన్నో భయాలను అతడు ఎదుర్కొన్నాడు. ఏంటంటే తనకు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, కుమారుల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా అనేకమైనటువంటి శోధనలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే ఇతడు భయపడిపోతా ఉన్నాడు. అలాగనే ఈ రోజున మానవ జీవితంలో, మన జీవితాల్లో కూడా ఏదో ఒక భయం ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. కనుక మనం ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగాలంటే మనకేం కావాలంటే ధైర్యం అనేటటువంటిది కావాలి. ప్రతి దినం కూడా మనిషి ఎలా బ్రతుకుతాడో అనే విషయాన్ని గమనించగలిగితే రాత్రి పడుకునేసరికి, పొద్దున్నే లేసేసరికి కూడా అతడు రేపు నా పరిస్థితులేంటి, రేపు నా యొక్క అవసరతలేంటి, రేపు నా అక్కర్లేంటి, నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి విధానములో భయముతోనే తన దినాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడికి మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో ఆయనకు లోబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు వారికి ధైర్యమునిచ్చి ఆయన ముందుకి నడిపిస్తాడు. అందుకనే యెహోషువతో కూడా దేవుడు అంటాడు, ఇదిగో దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడయ్యున్నాను, నీవు ధైర్యము తెచ్చుకొనుము అనేటటువంటి మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు ధైర్యం తెచ్చుకో. అంటే యెహోషువ కూడా ఒక విషయాన్ని, ఇదిగో దేవుడు ఆ యొక్క కనాను దేశానికి ఇశ్రాయేలీయులను నడిపించమన్నాడు, నా వల్ల కాదేమో అని ఈ యొక్క యెహోషువ ఏం చేస్తున్నాడంటే భయపడతా ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడే జోక్యం చేసుకుని అంటాడు కదా, ఇదిగో యెహోషువ నీవు భయపడకు, నేను నీకు తోడయ్యన్నాను, నువ్వేం చేయాలంటే ధైర్యము తెచ్చుకొనుము అనేటటువంటి మాట చెప్తా ఉన్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో మనం దేవుడికి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనకి ధైర్యం ఇచ్చి ఆయన మనల్ని ముందుకి, ప్రతి విషయంలో ఆయన మనకి ముందుకి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనం దేవుడికి లోబడితే మొట్టమొదట మనల్ని ఆయన ధైర్యముతో ముందుకి నడిపిస్తాడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడేమంటాడంటే అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అంటే దేవుడికి లోబడితే ఆయన ఏం చేస్తాడటంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఐగుప్తు దేశములో నేను నిన్ను ఇదిగో బహుగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి జనాంగంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. గనుక అక్కడేంటంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ఆయన. రెండోది ఏంటంటే దేవుడికి లోబడిన వారిని దేవుడు, వారి కుటుంబాన్ని దేవుడు విస్తరింపచేస్తాడు. దేవుడు ఇదిగో గొప్ప జనంగా చేస్తాడు, ఘనమైనటువంటి ఇదిగో వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారండి? ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారు చెప్తారా? 66, 70 మంది. ఇంకా ఐగుప్తు దేశానికమ్మా, ఐగుప్తు దేశానికి యాకోబు తీసుకుని వెళ్ళాడు కదా తన పిల్లల్ని, మొత్తం తనకు సంతానం అంతటిని దేవుడు చెప్పాక తీసుకుని వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఎంతమంది వెళ్ళారు? 66, 70. ఇంకా అమ్మ వెనకట్లా మీరేమన్నా చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ. ఒకసారి 2 చేతులు పైకి చూపించి ఏమన్నా చెప్తారండి ఎంతమందో? ఏం మాట్లాడరా?
సరే, అది మీకు మరి తెలియాలంటే ఒకసారి ఆ నిర్గమకాండము దయతో 1వ అధ్యాయము ఒక్కసారి మీరు 5వ వచనం నుండి చదువుతారా అమ్మా? వీరిలో ప్రతి వాడును తన కుటుంబంతో వచ్చెను. నేను పైనుండి మొదటి నుంచి చదువుతాను చూడండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేల్ పేర్లు ఏవనగా రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇశ్శాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఆ ఐగుప్తు దేశానికి యాకోబు తన కుటుంబ సమేతంగా ఇశ్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తు దేశానికి వచ్చిన వారు ఎంతమంది అంటే 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 70 మంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 70 మంది వచ్చారు. ఏమండి, ఈ 70 మందిని దేవుడు అక్కడ యాకోబుతో ఏం వాగ్దానం చేశాడు? నేను ఐగుప్తు దేశములో నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నాడు. ఒకసారి అదే ఆదికాండం 46వ అధ్యాయంలోనే 3వ వచనంలో నేను చదువుతాను చూడండి. అందుకు నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదని. దేవుడు ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు. యాకోబు, నిన్ను గొప్ప జనంగా చేస్తానయ్యా, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అన్నాడు. అంటే ఆ దేవుడు మాటకు యాకోబు ఏం చేశాడంటే లోబడి ఐగుప్తు దేశానికి అతడు వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారంటే యాకోబు కుటుంబము 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి యాకోబుకి? అమ్మ దేవునికి అందరూ కిందకే బుర్రలెట్టుకుని చూస్తున్నారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చదివేటప్పుడు బైబిల్ చూడండి మంచిదే, కానీ వాక్యం చెప్పేటప్పుడు కొంచెం మీరు వాక్యం వైపు నా వైపు చూసి వాక్యం వినాలని కోరుతున్నాను. ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఎంతమంది దేవుడు ఏం చెప్పాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు వీళ్ళు ఐగుప్తుకి ప్రయాణమైనప్పుడు ఎంతమంది అంటే యాకోబుతో బయలుదేరి తన కుటుంబం ఎంతమంది అంటే 70 మంది. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలు. ఎందుకు ఇశ్రాయేల్ ఎవరంటే యాకోబు పేరు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ సంతానం. 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చాడు. వెళ్ళమన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు యాకోబుకి. ఏటా వాగ్దానం? నిన్ను గొప్ప జనముగా చేసేదను అనే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఎక్కడ నెరవేర్చాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ఎక్కడ చేస్తానన్నాడు? గొప్ప జనాంగంగాను ఐగుప్తు దేశంలో నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తానన్నాడు. అలాగన్న దేవుడు ఏం చేశాడంటే నిర్గమకాండములో దయతో ఒక్కసారి మీరు 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే అర్థమవుతుంది. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించాను. అతడు తన జనులు తిట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉంది. ఇశ్రాయేల్ జనం ఎలాగుందట? ఐగుప్తు జనం కంటే వీళ్ళు ఎలాగున్నారట? ఇదిగో వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగా. ఇశ్రాయేల్ జనం ఎలాగుందట? విస్తారంగా ఉందంట. అంతేకాకుండా బలిష్టముగానున్నది. అంటే ఐగుప్తీయుల కంటే బలంగా ఉన్నారు. ఐగుప్తీయుల కంటే వీళ్ళు ఏమైపోయారు? ఎక్కువ మంది అయిపోయారు ఇశ్రాయేల్. ఎందుకని? దేవుడు అక్కడ యాకోబుకు వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను ఐగుప్తు దేశంలో నిన్ను నేను గొప్ప జనంగా నేను చేస్తాను అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే దేవుడు మాటకు యాకోబు లోబడ్డాడు కాబట్టి. ఆ వాగ్దానాన్ని ఎక్కడ నెరవేర్చాడంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో తన యొక్క సంతానాన్ని ఏం చేశాడంటే విస్తారమైన సంతానంగాను ఐగుప్తుల కంటే బలిష్టమైనటువంటి సంతానముగా దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంగతి ఏంటంటే 10వ వచనంలో కనబడుతుంది, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనేను. ఇక్కడ
ఆ చెడు ఆలోచనలు ఈ ఫరో రాజు ఆలోచించాడు. ఏంటంటే వీళ్ళు ఎక్కువైపోతున్నారు జనం, ఇశ్రాయేల్ జనం. రేపు పొద్దుట యుద్ధం వస్తే ఏమవుతుందంటే మన విరోధులతో కలిసి యుద్ధం చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉండి మనల్నే బెల్లగొట్టేస్తారు. కనుక వీళ్ళని ఏం చేయాలంటే మన జనాంగాన్ని తగ్గించేయాలనేటటువంటి ఆలోచన పెట్టారు. ఆలోచన పెట్టి కొన్ని ఆలోచనలు చేసిన 12వ వచనం చదివితే కొద్దిగా అర్థమవుతుంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎదుట అసహాయపడిరి. ఏమైపోయారట? ఎంత ఒత్తిడి చేసినా సరే ఇశ్రాయేలు ఏమైపోతున్నారట? ఇంకా విస్తారంగా పెరిగిపోతున్నారట. వీళ్ళంత ఇబ్బంది పెట్టినా సరే ఇంకా జనం పెరిగిపోతున్నారట. ఎందుకు పెరిగిపోతున్నారు? ఎన్ని శ్రమలు పెట్టినా అక్కడి నుండి మరలా వచ్చిన సమస్య ఏంటంటే ఆ యొక్క పురుడులు ఇది వరకు మంత్రశాలలు ఉండేవారు కదా, అంటే ఈ పురుడు పోసేటటువంటి వారిని మంత్రశాలలు అనేటటువంటి వారు పూర్వ దినాల్లో మనకు ఉండేవారు. వాళ్ళు అలాగే ఈ యొక్క ఐగుప్తు దేశంలో కూడా ఈ యొక్క పురులు పోసేటటువంటి 2 స్త్రీలు ఉన్నారు. ఈ రాజు ఏం చేశాడంటే ఈ ఇద్దరిని కూడా కబురెట్టి ఏమంటాడంటే, ఇదిగో ఇశ్రాయేలుకి పుడతారు కదా, పుట్టినప్పుడు కాన్పేట్ల మీదే మీరు ఏం చేయాలంటే మగపిల్లలని అయితే వెంటనే మీరు చంపేయాలంటారు. ఎందుకని? ఇశ్రాయేల్ జనాంగం విస్తరించడానికి వీల్లేదు, వీళ్ళని అరికట్టేయాలి, వీళ్ళు గొప్ప జనంగా అయిపోతున్నారు అనేటటువంటి ఆలోచన చేశాడు ఫరో రాజు. అయినా ఆ స్త్రీలు ఏం చేశారంటే ఎవరికి భయపడ్డారంటే దేవుడికి భయపడి వారు వాళ్ళని పిల్లల్ని ఎంత మాత్రం కూడా ఇశ్రాయేల్ జనాంగానికి వారు నష్టం చేయలేదు. అప్పుడు ఆ రాజు మళ్ళా వీళ్ళని కప్పురు పెడతాడు. ఎందుకు మీరు వాళ్ళని ఎలా చేయలేదంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు మేము వెళ్ళేసరికి ఏం చేస్తున్నారంటే వారు ప్రసవించేస్తా ఉన్నారు. ఇదిగో మేము వెళ్ళేసరికి ప్రసవించేస్తా ఉన్నారు. అయినా ఎన్ని ఆలోచనలు చేసినా ఎంతగా ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగాన్ని తగ్గించాలని ఆ ఫరో రాజు చూసినా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు, విస్తరింపచేశాడు, అభివృద్ధి చేశాడు. ఎందుకు ఇశ్రాయేలు జనాంగాన్ని అంత ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడంటే యాకోబు దేవుడు మాటకు లోబడ్డాడు కాబట్టి. యాకోబుకు దేవుడు చేసిన 2వ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. గనుక రెండోది ఏంటంటే దేవుడు మాటకి యాకోబు లోబడ్డం ద్వారా ఒకటి దేవుడు ధైర్యమునిచ్చాడు, రెండోది ఏంటంటే తన సంతానాన్ని గొప్ప జనాంగంగా దేవుడు దీవించాడు. అందుకని యాకోబు ఏమంటాడంటే మీరు దేవునికి లోబడి ఉండండి. మనం దేవుడికి లోబడి ఉంటే మన యొక్క సంతానాన్ని, మనకు కలిగినటువంటి వారిని, మనకు కలిగిన కుటుంబాలని దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనల్ని ఆయన విస్తరింపచేసేటటువంటి దేవుడైనాడు, గొప్ప జనముగా చేసేటటువంటి దేవుడైనాడు. ఇది 2వ ఆశీర్వాదం. ఇక 3వది ఏంటంటే అక్కడే మనకి ఆ 4వ వచనంలో కనపడుతుంది. ఆదికాండం 46వ అధ్యాయము 4వ వచనంలో నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. చాలండి, ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. దేవుడు యాకోబుతో అంటున్నాడు నేను ఐగుప్తునకు నీతో కూడా నేను వస్తానంటున్నాడు ఆయన. అంటే దేవుడు ఎవరితో ఉంటాడట? ఎవరితో ఉంటాడు? యాకోబుతో ఉంటాడట. అంటే దేవుడు మాటకు మనం లోబడితే మనతో ఎవరుంటారు చెప్పండి? దేవుడు ఉంటాడు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను. తర్వాత చెప్పండి, చెప్పావు కదమ్మా, అదనమాట. గాఢాంధకారపు లోయలో మీరు అది పూర్తి చేస్తారని నేను ఆపేశాను అని చాలామంది అక్కడ ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చిన్నపిల్లలకు కూడా కంఠస్థ వాక్యం. అది గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడయ్యున్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన. గాఢాంధకారపు లోయ అంటే ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు, ఆపదలు, ప్రమాదాలు, ఎలాంటి పరిస్థితులు నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడుగా
ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రాలు. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబుతో దేవుడు ఏమంటాడంటే, నేను నీతో కూడా నేను ఐగుప్తులోనికి వస్తాను అంటున్నాడు. అంటే దేవుడు యాకోబుకు తోడుగా ఉంటానంటున్నాడు. కనుక మనం దేవుడికి లోబడితే మనతో ఎవరుంటారో తెలుసా? దేవుడే మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే మనతో ఉంటే మనం ఆయన మాటకు లోబడితే ఆయనే మనతో ఉండేటటువంటి దేవుడనే. ఆయన మనతో ఉంటే 46వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటలు కనపడతాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది అనే విషయంలో 46వ కీర్తనలో మనకు కొన్ని విషయాలు ఉంటాయి. అక్కడ చూడండి ఒకసారి 7వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడిరి. ఆయనే భూమి మీద నాశనములు కలిగి చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, వెళ్ళి విరుచువాడును బల్లెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. ఓరకుండి నేనే దేవుడునని తెలుసుకొనిడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగును, భూమి మీద నేను మహోన్నతుడు నగును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మన జీవితంలో ఎట్లా ఉంటుందంటే, యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడండి. ఏం చేస్తాడట ఆయన? యెహోవా వచ్చేసిన కార్యాలు. ఆయనే భూమి మీద నాశనములు కలిగి చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు. నాశనాన్ని కలుగు చేసేవాడు ఆయనే, మరలా నాశనం కాకుండా కాపాడువాడు కూడా దేవుడే. అంటే దేవుడు తోడుగా ఉంటే మనల్ని ఏం చేస్తాడంటే, మనకు మాత్రం ఏ హాని లేకుండా దేవుడు నిత్యం మనల్ని ఆయన నడిపిస్తాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఎప్పటికీ కూడా మనకి ఏ కీడు మన మీదకి రాకుండా కాపాడతాడు. అందుకనే 48వ అధ్యాయం ఆదికాండంలో ఒక అద్భుతమైనటువంటి మంచి మాట 15వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనంలో, అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును నన్ను పోషించెను. ఆ దేవుడు. చూడండి, యాకోబు నిజంగా ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడు. ఇక్కడ మనం చదివితే చాలా అద్భుతమైన మాట. యాకోబు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడట. నేను పుట్టింది మొదలుకొని ఎప్పటిదాకా ఎవరు పోషించారట నన్ను? దేవుడు నన్ను పోషించాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప మాట ఇది. యాకోబు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇదిగో నన్ను ఎవరు పోషించారంటే, నా అంతటి నేను కాదు బ్రతుకుతా, ఇదిగో నా అంతటి నేను తెచ్చుకుని ఏమీ కూడా అనుభవించలేదు. ఎవరు నన్ను పోషించారో తెలుసా? ఎంత అద్భుతమైన మాట. నేను పుట్టింది మొదలుకొని అక్కడ అంటాడు నేటి వరకును, అంటే ఎప్పటిదాకా కూడా నేను పుట్టింది మొదలుకొని ఈ మాట చెప్పేదాకా ఆయన నన్ను ఏం చేశాడటంటే, ఎవడు నన్ను పోషించేనో ఆ దేవుడు నన్ను పోషించాడు. నా బాల్యం మొదలుకొని, నేను పుట్టిన మొదలుకొని ఈనాటి వరకు దేవుడు నన్ను పోషించాడు. దేవుడు తోడుగా యాకోబుకుండి దేవుడు ఏం చేశాడంటే, యాకోబుని దేవుడు పోషించాడు. అంతేకాకుండా ఆయన అంటాడు కదా 16వ వచనంలో, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించినగాక. దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడట? సమస్తమైన కీడులలో నుండి కూడా దేవుడు తనను తప్పించాడట. అంటే దేవుడు తోడుగా ఉంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సమస్త కీడుల్లో నుండి కూడా దేవుడు మనల్ని ఆయన తప్పిస్తూ ఉంటాడు. మన వెళ్ళు మార్గాల్లో, మనం వెళ్ళు త్రోవల్లో, మనం ఎక్కడున్నా సరే మన మీద ఉన్నటువంటి కీడులన్నిటి నుండి కూడా దేవుడు ఏం చేస్తుంటాడు? తప్పిస్తూ ఉంటాడు. మన మీదకి ఏ కీడు వస్తుందో మనకి ఎవరికి కూడా తెలియదు.
ఏ క్షణాన్ని ఏ కీడు మనకు వస్తుందో మనకు మాత్రం తెలియదు. కానీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడికి మాత్రము తెలుసు. దేవుడికి మాత్రం తెలుసు ఏ కీడు మన మీదకి వచ్చి పడుతుందో. అయితే దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందంటే కీడు రాకుండా దేవుడు మనల్ని ఆయన కాపాడేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రాలు కలగాలి. అందుకనే యాకోబు ఎంత అద్భుతమైనటువంటి మంచి మాట చెప్పాడు ఏంటంటే, ఇదిగో ఆయన నేను పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు నన్ను పోషించాడు. దేవుడు తోడుగా ఉంటే ఆయన మనలను పోషించేటటువంటి దేవుడు. రెండోది ఏంటంటే కీడులో నుండి దేవుడు తోడుగా ఉంటే మనల్ని ఆయన కాపాడేటటువంటి దేవుడు. మూడోది ఏంటంటే ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటాడు. అంటే యాకోబు చివరిలో ఏంటంటే తనకు పుట్టినటువంటి 12 మంది కొడుకుల్ని, యోసేపు కుమారుల్ని తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే ఈ అధ్యాయం అంతా కూడా 48, 49 అధ్యాయాలన్నీ కూడా తన పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. తనకు పుట్టినటువంటి సంతానం అంతటిని కూడా ఆశీర్వదింతా ఉన్నారు. గనుక దయతో మనం గమనించవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల దీవెనలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. తల్లిదండ్రులుగా మన దీవెన బిడ్డల మీదకి వెళ్ళాలంటే మనకి ఎవరు తోడుగా ఉండాలి చెప్పండి? మన దీవెన మన బిడ్డల మీదకి వెళ్ళాలంటే ఎవరు తోడుగా ఉండాలి మనకి? యాకోబుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి యాకోబు తన కొడుకులను అందరినీ పిలుచుకున్నాడు. చివరి కాలం అన్నమాట. ఇక దేవుడు సన్నిధికి చేరిపోయే సమయం యాకోబుకి తెలిసింది. తెలిసిన తర్వాత అయ్యా ఇదిగో నేను వృద్ధుడినైపోయాను, ఇదిగో దేవుడు సన్నిధికి చేరవలసిన సమయం వచ్చింది, మీరందరూ నా దగ్గరికి రండి అని తన 12 మంది కొడుకుల్ని యోసేపు యొక్క 2 కుమారుల్ని కూడా పిలుచుకుని ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా యాకోబు దీవించాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున అందుకనే దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అతడు వర్ధిల్లుచున్నాడు. అందుకనే ఎవరన్నా ఏమండి బాగున్నారంటే ఒక మాట అంటారు, ఏమండి దేవుడి దయ వల్ల మీ దయ వల్ల బాగున్నామండి అంటారు. ఎందుకని ఈ భూమి మీద పెద్దల మన్ననలు కూడా మనకు ఉండాలి, లేకపోతే తల్లిదండ్రుల మన్నలను కూడా మనకి ఉండాలి. ఖచ్చితంగా బిడ్డల్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో వారు చెప్పిన విషయం ఏంటంటే ఆ తండ్రి అట బిడ్డల మంచం దగ్గరికి వెళ్ళి, ఆయనకి ఎంతమంది అంటే 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. వాళ్ళు పడుకున్నాక తెల్లవారుజామున 4 గంటలు లెగిచి మంచం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల యొక్క తలల దగ్గర చేతులేసి తలల మీద ఒక్కొక్క పావు గంట సేపు ఆ బిడ్డల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఒకరి దగ్గర పావు గంట, ఒకరి దగ్గర పావు గంట, ఒకరి దగ్గర పావు గంట, ఒకరి దగ్గర పావు గంట, నలుగురి దగ్గర 4 పావు గంటల గంట సేపు ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు కూడా. అందులో ఒక అబ్బాయి ఆ దేవుని సేవకుడయ్యాడు. అతడు కోట్లకు అధిపతి, అంటే ఇహమందు దేవుని సేవ చేశాడు, ఉన్నతమైన స్థితిలో తను దీవించాడు. అందులో 2వ కుమారుడు మన కాకినాడలోనే పోర్ట్లో జిల్లా ఆఫీసర్గా పనిచేశాడు. తర్వాత ఒక కుమార్తె హైదరాబాదు సెక్రటరీలో ఆఫీసర్గా పనిచేసింది. ఒక కుమార్తె కూడా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఆ తండ్రి దీవించిన దీవెనలో ఆ బిడ్డల్ని ఎంతగానో దేవుడు దీవెనలు ఉన్నాయి. తండ్రి చేసిన ప్రార్థన, తండ్రి చేసిన దీవెన ఆ బిడ్డల నలుగురిని కూడా ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రాలు గనుక మనం ఒకవేళ వెండి బంగారాలు కాదు కానీ వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా బిడ్డల్ని దీవించాలి, కానీ శాపవచనాలు ఎప్పుడు కూడా మనం పలకకూడదు. మా యొక్క తాతయ్య ఉండేవాడు. మా తాతయ్య తనకి ఎంతమంది అంటే 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు, 6 సంతానం. ఏదన్నా చిన్న తేడా చేశారనుకోండి, నువ్వు ఎలా పోతావరా అనేవాడు. అలాగే పోయారు వాళ్ళు. నిజం, యథార్థంగా చెప్తున్నాను. మా తాతయ్య ఏం చేసేవాడంటే 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు, నువ్వు ఎలా పోతావరా అనేవాడు. అంటే నిజంగా అలాగే పోయారు. మా నాన్న అనేవాడు అప్పుడు, తాతయ్య ఎప్పుడు ఎలాగ అంటాడరా, ఎప్పుడు కూడా పిల్లల్నే కొట్టాలి, తిట్టాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, కానీ ఎప్పుడు వాళ్ళ మీద శాపవచనం మనం పలకూడదు. కొట్టు, తప్పులేదు, ఎంత కొడతావు కొట్టు, ఎంత శిక్షింతావో శిక్షించు, ఎంత బుద్ధి చెప్తావో బుద్ధి చెప్పు.
నీ ఇష్టం వచ్చినట్టుగా వాడిని నలగొట్టే పిల్లల్ని పర్వాలేదు, కానీ శాపం వచ్చిన మాత్రం ఎప్పుడు కూడా పిల్లల మీద తల్లిదండ్రులుగా మనం ఉపయోగించడం అనేది అంత మంచిది కాదు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అందుకనే యాకోబు తన బిడ్డలను అందరినీ ఏం చేశాడంటే ఒక్కొక్కరిని దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ దీవించాడు. అతను దీవించినట్లుగా ఆ బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. గనుక ఎందుకు యాకోబు తన బిడ్డల్ని దీవించాడంటే, యాకోబుకి ఎవరు తోడుగా ఉన్నాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే యాకోబు దేవుని మాటకు అతడు లోబడినటువంటి వ్యక్తి. ఈ రోజున దయతో గమనించండి, మనం దేవుని మాటకు లోబడితే ఇదిగో మనకి ఒకటి ఏంటంటే మనకి ధైర్యమునిచ్చి దేవుడు ముందుకి నడిపిస్తాడు. రెండోది ఏంటంటే మనల్ని దేవుడు గొప్ప జనముగా ఆశీర్వదిస్తాడు. మూడోది ఏంటంటే ఇదిగో మనము వెళ్ళు ప్రతి స్థలములో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఎవరినైతే దీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంటే వారిని దీవిస్తాడు. మనం ఇదిగో ఖచ్చితంగా మనకు ఒకవేళ కీడు మన మీదకి వస్తే కీడులను దేవుడు తప్పిస్తాడు. ఆయన మనల్ని పోషిస్తాడు. గనుక మనం ఏం చేయాలంటే ఎవరు తోడుగా ఉండాలంటే దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలంటే ఎవరి మాటకు లోబడాలంటే ఖచ్చితంగా దేవుని మాటకు మనం లోబడాలి. దేవునికి స్తోత్రాలు కలిగినగా. ఇక 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇదిగో దేవుడు తోడుగా ఉంటే దయతో మనం 4వ విషయాన్ని మనం గమనించగలిగితే అదే ఆదికాండము 46వ అధ్యాయములోనే దయతో 6వ వచనాన్ని చదువుతారా మీరు? యాకోబును అతని యావత్ సంతానమును ఒకసారి 4వ వచనాన్ని చదువుదాం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచినని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఇక్కడ మనం గమనించలేదు, దేవుడు అంటున్నాడు కదా యాకోబులో తీరని దుఃఖం ఉంది. ఏటో తెలుసా దుఃఖం? యోసేపు గురించి అంతే ఆడలేదు యాకోబు. అంతమంది కొడుకులు ఆపినా సరే యాకోబు ఆగలేదట. ఇక్కడ యాకోబు అంటాడు చూడండి ఏంటంటే 45వ అధ్యాయములో దయతో మీరు 27, 28 వచనాలు చదివితే కొంచెం తెలుస్తుంది మనకి. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రిని యాకోబు ప్రాణం తెప్పరిల్లును. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచెదననుకున్నా. దేవునికి స్తోత్రాలు. నాకేం చాలట? నాకు ఇది చాలు, నా కొడుకుని ఆడి ముఖాన్ని నేను చూస్తే చాలు. నేను చనిపోకముందు ఏంటంటే ఇదిగో నేను యోసేపుని చూస్తే చాలు, ఇంక అంతకంటే నాకేమీ కూడా వద్దు అనేటటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. తన కుమారుని చూసుకున్న తర్వాత ఎంతో ఆనందపడిపోయాడు. అందుకనే దేవుడు యాకోబుతో అంటాడు కదా, నీ కుమారుని నువ్వు చూస్తావు అంటాడు. అంటే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎంతో కాలముగా తన కుమారుడు దూరం అయిపోయాడు, చనిపోయాడు అనుకున్నాడు. కానీ తన ఆశ ఏంటంటే తన కుమారుణ్ణి చూసుకోవాలన్నదే తనకు కలిగినటువంటి ఆశ. కానీ దేవుడికి లోబడ్డాడు కాబట్టి చివరికి తన కుమారుని కూడా తనకి దేవుడు ఏం చేయలేదు చెప్పండి? దూరం చేయలేదు. దేవునికి స్తోత్రం. తన కొడుకుని దేవుడు ఏం చేయలేదు చెప్పండి? తన కొడుకుని తనకు దూరం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తన కొడుకును తను చూసుకునే వృద్ధాప్యంలో తన కొడుకును చూసుకునే గొప్ప అదృష్టాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. దయతో ఒకసారి మీరు 46వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదువుతారా? యోసేపు తన రథమును సిద్ధము చేయించిన తన తండ్రిని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకి వెళ్ళి అతని కనబడదు. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతన్ని మెడ పట్టుకుని ఎంతో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతను కనబడను.
ఇక ఐగుప్తు దేశం నుండి యాకోబు వస్తా ఉన్నాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే రథాన్ని సిద్ధం చేయించుకుని రథం మీద వెళ్తా ఉన్నాడు. వెనకట్ల సైన్యం వెళ్తా ఉంది, రథం మీద వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అప్పుడు మనం గమనించవలసి అక్కడ కనపడే విషయం ఏంటంటే, అప్పుడు అతడు ఇక్కడ ఎదుర్కొనుట గోషేను వెళ్ళి అతను ఎవరికి కనపడ్డాడు? యాకోబుకు కనపడ్డాడు. యాకోబుకు ఎప్పుడైతే కనపడ్డాడో అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను. చూసారు ఎంత ప్రేమ. యోసేపుని చూడగానే యోసేపు కూడా నాన్నగారిని ఎదుర్కోవడానికి మధ్యలోకి దారిలోకి వెళ్ళిపోయాడు. ఎంత ఆశ యోసేపుకు కూడా తండ్రి అంటే ఎంతో ప్రేమ. 10 మంది కొడుకులు ఉన్నారు. ఆ 10 మందిలో ఆ ప్రేమ ఉందా? 12 మంది కొడుకుల్లో మిగిలిన 10 మందికి ఆ ప్రేమ ఉందా? యోసేపుకున్నంత ప్రేమ ఉందా నాన్నగారి మీద? యోసేపుకున్న ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించారు. ఎప్పుడో నన్ను మా నాన్నగారు వదిలేశారు కదా, నన్ను దేవుడు దీవించాడు కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని యోసేపు ఎట్టి పరిస్థితిలో కూడా ఆగలేదు. వాళ్ళ నాన్న ఎంతో ఉన్నతమైన స్థితి అండి. ఐగుప్తు దేశానికి ఒక గొప్ప రాజుగా ఉండి నాన్న ఎదుర్కోవడానికి రథాన్ని ఎక్కించుకుని సైన్యాన్ని తీసుకుని వెళ్తుంటే నిజంగా ఆ తండ్రి హృదయము ఎంత సంతోషపడి ఉంటుందా. యోసేపుని చూడగానే యాకోబు ఏం చేశాడంటే వెంటనే పట్టేసుకుని మెడ మీద పడి ఏం చేశాడట? మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చాను. కొడుకుని చూసిన తర్వాత నాకు ఇంతే చాలు. తర్వాత ఇంకా మనం 30 వచ్చిన అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోదునని చెప్పను. తన చివరి కోరిక ఏంటంటే నేను ఇంకా బ్రతుకున్నావు, నీ ముఖం చూశాను, నాకు అంతే చాలు, ఇంకా నేను ఇక చనిపోతాను. తన చివరి కోరిక ఏంటంటే నా కొడుకుని చూడాలి. ఎంత ప్రేమ బంధం, తండ్రి కొడుకుల మధ్య ఎంత అనుబంధం, ఎంత ప్రేమ. యోసేపుకి తండ్రి అంటే ఎంత ప్రేమ, యాకోబుకి కొడుకంటే యోసేపు అంటే ఎంత ప్రేమ. నాయన ఇదిగో 10 మంది ఉన్నారు కదా, వాళ్ళని చూశాడు కదా, 11 మందిని చూస్తున్నాడు కదా, 11 మంది కొడుకుల్ని చూస్తున్నాడు కదా. 11 మంది కొడుకులను చూసినా తనకి ఇంకా ఆశ తీరలేదు. అందుకని యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు, 99 విడిచిపెట్టి మొండ్ల పొదల్లో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను ఆయన రక్షించుకోవడానికి వెళ్ళాడంటే 99 ఉన్నా సరే నాకు ఆ గొర్రె కూడా, అంటే 99 వద్దని కాదు, ఈ 99లో నుండి 100వ గొర్రె కూడా అతను తొలగిపోవడానికి లేదు. నాకు 100 కావాలి, నా గొర్రెలు నా 100 గొర్రెలు నాకు ఉండాలి. ఆ ఒక్కటి కూడా నేను వదులుకోవడానికి నాకు ఇష్టము లేదు. ఆ ఒక్కటి కూడా నేను కోల్పోవడానికి నాకు ఇష్టం లేదు. యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆ ఒక్కటి కూడా ఎంత మాత్రం కూడా నా వదులుకోవడానికి ఇష్టపడక ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? మొండ్ల పొదలలోనికి వెళ్ళిపోయి ఆ మొండ్ల పొదల్లో నుండి ఆ యొక్క గొర్రె పిల్లను ఆయన తెచ్చుకున్నాడట. మొండ్ల పొదల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన దేహం ఏమై ఉంటుంది? మొండ్ల పొదల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన దేహం ఏమై ఉంటుంది? దేహం అంతా చీల్చబడింది. అంటే మన యొక్క పాపం అనేటటువంటి, దోషం అనేటటువంటి, అపరాధం అనేటటువంటి, అతిక్రమాలు అనేటటువంటి మొండ్లలో మనం చిక్కబడి ఉంటే, మన శిక్షలో ఉంటే యేసు ప్రభు ఏం చేశాడంటే మన కొరకు ఆ మొండ్ల పొదల్లోనికి ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ఆ మొండ్ల పొదల్లో ఆయన దేహము చేల్చబడింది, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన రక్తం కార్చబడింది, ఆయన ప్రాణం పెట్టి ఏం చేశాడంటే ఆ ఒక్క గొర్రెని కూడా ఆయన రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మీరు గమనించండి, యోధా గురించి మనం ఆలోచించగలిగితే, ఇస్కరియోతు యోధాని గురించి మనం ఆలోచించగలిగితే, యేసుప్రభు శిష్యులు 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల్లో యోధా గురించి యేసుప్రభుకు అంతా తెలుసు. కానీ ఎందుకు ఆయన ఇంకా ఆయనకి అవకాశం ఇచ్చాడంటే చివరి వరకు కూడా
యోధా ఈ రోజన్నా మారుతాడు. యోధాను కూడా కోల్పోవడం యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. అతన్ని కూడా రక్షించుకోవాలన్నది ఆయన తపన. యేసు ప్రభుకి యోధా గురించి అంతా తెలుసు. కానీ ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. కానీ యోధా గురించి యేసు ప్రభుకి అంతా తెలుసు. అయినా సరే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తెలుసుండు కూడా యేసు ప్రభు వారు ఎందుకు యోధా విషయంలో మరి తెలుసుండు కూడా ఉన్నాడంటే, ఈ చివరి సమయంలోనైనా యోధా మారతాడేమో, చివరి సమయంలోనైనా యోధా ఇంకా నా మార్గంలోనికి వస్తాడేమో, అతన్ని కూడా కోల్పోవడానికి యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. నశించిన దాన్ని ఆయన వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. ఎవరిని వదులుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబుకి 11 మంది కొడుకులు ఉన్నాడు, 12వ వాడు యోసేపు. ఇదిగో 11 మంది నాకు చాలు అని అనుకున్నాడు. పోతే పోనీలే ఒకడే కదా అని అనుకున్నాడా? కాదు, నాకేంటంటే యోసేపుని చూడాలి. నాయన నిన్ను నేను చూశాను, నాకంతే చాలు. ఇదిగో నేను ఏం చేస్తానంటే చనిపోతాను అంటున్నాడు. అంటే ఒక్కరిని కూడా వదులుకోవడానికి ఇష్టం లేదు. యేసు ప్రభుకు కూడా ఒక్కరిని కూడా ఆయన 100 ఒక్క గొర్రెని కూడా వదులుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈ రోజున దయతో గమనించండి. యోసేపు ఆశ తన కొడుకుని చేసుకోవాలి. యోసేపు యొక్క యాకోబు యొక్క హృదయవాంఛ ఏంటంటే, నా కొడుకును చూస్తే చాలు, నేను చనిపోతే ఇక నేను బ్రతికుండగా నా కొడుకును చూసి చనిపోతే చాలు తన ఆశ. మనం దేవుడికి లోబడితే మన ఆశను దేవుడు తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఎన్నో మానవ జీవితంలో ఆశలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశ ఉంటుంది. కానీ అది ఆ ఆశను మన జీవితంలో ఫలింప చేయాలంటే, ఆ ఆశను దేవుడు తీర్చాలంటే మనం ఏం చేయాలంటే, దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో మన ఆశను దేవుడు తీర్చుతాడు. మనం దేనినైతే ఆశిస్తామో ఖచ్చితంగా దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆశ గల ప్రాణమును మేలుతో ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రాలు. అందుకనే మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనేటటువంటి దేవుడు. అలాంటి దేవుడు అంటే ఆయన మేలు చేయకుండా ఉండినటువంటి దేవుడు. గనుక మనం దేవుడికి లోబడితే మన ఆశను దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన ఆశను తీర్చుతాడు. యాకోబు దేవుడికి లోబడ్డాడు, తన ఆశను తీర్చాడు, తన కుమారుని తీసుకొచ్చాడు. ఇదిగో తన కుమారుని యొక్క ఆ యొక్క పరిస్థితులన్నీ చూశాడు యాకోబు. ఆ రాజయోగం అంతా చూసిన తర్వాత యాకోబుకి నిజంగా కొడుకు అలా ఉంటే ఏ తండ్రి కన్నా ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి, ఎంత సంతోషం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ కొడుకు ఆ స్థితిలో ఉండడానికి కారకులు ఎవరు చెప్పండి? మొదట అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. తర్వాత యోసేపు కూడా ఆ క్రమాన్ని పాటించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున దయతో గమనించండి. దేవునికి మనం లోబడితే ఒకటి ఏంటంటే దేవుడు ధైర్యం ఇచ్చి మనల్ని ఈ లోకయాత్రల ముందుకైనా నడిపిస్తాడు. రెండోది ఏంటంటే గొప్ప జనముగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. మూడోది ఏంటంటే మన వెళ్ళు మార్గములో మనతో ఆయన తోడుగా ఉంటాడు. నాలుగోది ఏంటంటే మన ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. అంతేకాకుండా మరొక మాట ఏంటంటే యాకోబు రాసిన పత్రికలో మనం చదివాం కదా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ మనకి దేవునికి లోబడి ఉండి అప్పుడు మీరు అపవాదిని ఎదిరించుడి అనేటటువంటి మాట కనపడతారు. అంటే మనం దేవునికి లోబడితే మనకేం కలుగుతుందంటే అపవాది మీద దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి? విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మనకి ఎదురయ్యేటటువంటి ప్రతి సాతాను చిక్కుల్లోనూ ఉండి కూడా దేవుడు మనకి ఏమిస్తాడంటే విజయమును అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. గనుక దేవునికి లోబడితే దేవుడు ఐదోది ఏం చేస్తాడంటే ఇదిగో అపవాది మీద మనకి జయమును అనుగ్రహిస్తాడు. దేన్నైతే మనం జయించలేకపోతున్నామో, దేని మీద అయితే మనం విజయాన్ని సాధించలేకపోతున్నామో దాని మీద దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఒక విషయాన్ని యెఫ్తా గురించి తెలుసు కదా మనకి. యెఫ్తా దేవునికి స్తోత్రం చెప్తారండి ఒకసారి. హల్లెలూయా.
యెఫ్తా గురించి తెలుసు కదా. యెఫ్తా ఏం చేశాడు అనే విషయాన్ని మనం గమనించగలిగితే, ప్రతిసారి కూడా యెఫ్తా యుద్ధానికి వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా కూడా జరిగే సంగతి ఏంటంటే, ఓడిపోతూ ఓటంతో వచ్చేవాడు. ఓటంతో వస్తుంటే ఒక రోజుని ఏంటి నేను ప్రతిసారి ఇలా ఓడిపోతున్నాను అనుకుని అప్పుడు ఒక మొక్కుబడి చేసుకుంటాడు. నాయనా, తండ్రి, ఇదిగో నేను ఈరోజు యుద్ధానికి వెళ్తున్నాను నాయనా, ఈరోజు యుద్ధానికి వెళ్తే నాకు విజయం ఇస్తే నాకు ముందుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తానో అని మొక్కుకుంటా. అలాగ వెళ్ళిన తర్వాత ఆ రోజుని దేవుడు ఏం చేశాడంటే, యెఫ్తాకు దేవుడు విజయాన్ని, జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మనం దేన్నన్నా జయించలేకపోతున్నామంటే దానికి గల కారణం ఏంటంటే, మనం దేవునికి లోబడితే విజయం ఎవరిస్తారు చెప్పండి? మనం కాదు జయించేది, మనకి విజయం ఇచ్చేటటువంటిది దేవుడు. మనం దేవుడికి ఎప్పుడైతే లోబడతామో, మనం దేన్నైతే జయించలేకపోతున్నామో దాని మీద దేవుడు మనకి విజయమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. ఒకవేళ ఇక మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. పేతురు గురించి తెలుసు కదా మనకు. ఒకసారి లూకాసు సువార్త 5వ అధ్యాయములో పేతురు గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చాలా బాగా తెలిసిన వాక్యమే. 5వ అధ్యాయములో ఒకసారి 6వ వచనం చదువు, 5వ వచనం కాని చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలు పెగిలిపోవచ్చుండగా. చాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ మనందరికీ తెలుసు, రాత్రంతా పేతురు వల వేశాడు చేపలు పట్టడానికి. ఒక్కటి కూడా పడలేనటువంటి పరిస్థితిలో జరిగిన సందర్భం ఏంటంటే, యేసుప్రభువారు వచ్చారు. యేసుప్రభువారు వచ్చి అంత పరిస్థితి అంతా చూశారు. వీళ్ళందరూ కూడా బాగా అలసిపోయారు పాపం. రాత్రి అంతా కష్టపడ్డారు కానీ ఏమి కూడా ఫలితం లేదు. వీళ్ళని ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే వీళ్ళకి ఫలితం ఏముంటుందని యేసుప్రభువారు వచ్చి అక్కడికి పేతురుతో అంటాడు, అయ్యా సీమోను, నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు కొంచెం నీ ధోనిని లోనికి వెళ్ళనిచ్చి నువ్వు వల వేయవయ్యా అంటాడు. అప్పుడు పేతురు అనేటటువంటి మాట ఏంటి, నాయన మేము రాత్రి అంతా ఈ సముద్రం అంతా కూడా ఎంతవరకు చేపలు ఉంటాయి ఆ ప్రాంతం అంతా కూడా వల వేసాం, కానీ ఒక చేప కూడా మాకు పడలేదయ్యా. అయితే ఒక్కటి మాత్రం ఒక పని చేస్తాం ఏంటంటే, ఇదిగో అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. అయినను ఎవరి మాట చెప్పినట? నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. అంటే పేతురు ఎవరి మాటకు లోబడ్డాడు చెప్పండి? దేవుని మాటకు లోబడ్డాడు. లోబడినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పెగిలిపోచుండగా అనేటటువంటి మాట. అంటే దేవుడు మాటకు లోబడ్డాడు కాబట్టి పేతురు ద్వారా మనం తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, దేవుడు విస్తారమైనటువంటి చేపలను తన చేతికి అప్పగించాడు. అంటే విస్తారంగా పేతురుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుడు మాటకు లోబడితే మనకి ఆ రోజు ఏంటంటే విస్తారంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటకు మనం లోబడితే ఆశీర్వదిస్తాడు. పేతురు లోబడ్డాడు, దేవుడు ఏం చేశాడంటే పేతురుని ఆశీర్వదించాడు. కనుక మరి ఈ రోజున మనం దయతో గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబు అంటాడు, మీరు దేవునికి లోబడి యుండుడి అంటాడు. మనం దేవుడికి లోబడితే ఒకటేంటంటే, దేవుడు మనకి ధైర్యం ఇచ్చి ముందుకి మనల్ని ఈ జీవిత యాత్రలో నడిపిస్తాడు. రెండోది ఏంటంటే, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. మూడోది ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. నాలుగోది ఏంటంటే, ఆశ గల ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరుచుతాడు. ఐదోది ఏంటంటే, అపవాది మీద దేవుడు జయాన్ని ఇస్తాడు. ఆరోది ఏంటంటే, ఆయన విస్తారంగా ఆశీర్వదించాడు. మరి దేవునికి లోబడే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ 6 ఆశీర్వాదాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ మెండుగా దయచేయాలని కోరుకుంటూ ఈ నా వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దయతో అందరం కూడా తలలు వంచుకుందాం. తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు లోబడే మనసు నాకు దయచేయి నాయనా. నీకు లోబడే మనసు నాకు ఇచ్చి ప్రభువా
నన్ను మీరు ధైర్యమిచ్చి లోకంలో ముందుకు నడిపించండి. నన్ను గొప్ప జనముగా మీరు దీవించండి. నాకు మీరు తోడుగా ఉండండి నాయనా. ఇదిగో ఆశను, యాకోబు ఆశను తృప్తిపరిచావు. నా యొక్క హృదయ వాంఛను మీరు నా ఆశనుతో కూడా తీర్చండి ప్రభా. ఇదిగో నాయనా, ఇదిగో అపవాది మీద నీకు లోబడి ఉంటే జయమిచ్చే దేవుడు నాయన. మా జీవితంలో నాయన మాకు జయమును అయ్యా, మేము ఎదుర్కొనే శోధనలో మాకు విజయము దయచేదేవా. అలాగే నాయన, ఇదిగో నాయన, పేతురు నీకు లోబడినప్పుడు విస్తారంగా ఆశీర్వదించావు ప్రభా. ఇదిగో మేము నీకు లోబడే కృపిచ్చిదేవా. నన్ను, నా కుటుంబాన్ని విస్తారంగా ఆశీర్వదించు ప్రభా అని దేవుడి సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు తండ్రి. మేమందరం కూడా నీకు లోబడేటటువంటి ఆ కృపను దేవ మాకందరికీ దయచే ప్రభా. నీకు లోబడ్డ ద్వారా యాకోబును ప్రభా నీవు ఇదిగో తనకి ధైర్యమిచ్చి ముందుకు నడిపించావు నాయనా. ఈరోజు మీకు లోబడే కృప మాకిచ్చి ధైర్యమిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించే దేవా. ఈ లోక యాత్రలో ఎన్నో భయాలు తండ్రి నాయన, ప్రతి భయములో ధైర్యమిచ్చి ముందుకు మమ్మల్ని నడిపించరా. యాకోబు దేవా నాయన, నీకు లోబడినప్పుడు తండ్రి నాయన తనను గొప్ప జనముగా దీవించావు దేవా. నీకు లోబడే కృప మాకు ఇవ్వండి తండ్రి. గొప్ప జనాంగంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. యాకోబుకు నాయన నీకు లోబడినప్పుడు తనకు తోడుగా ఉన్న దేవుడు ప్రభా. ఇదిగో నీకు లోబడే కృప ఇచ్చినైనా మాకు తోడుగా ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. యాకోబు నాయన నీకు లోబడినప్పుడు తన ఆశను తీర్చింది దేవుడు నాయన. నీకు లోబడే కృప దేవ మా అక్కర్లు, మా అవసరతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా అయ్యా. నీకు లోబడే కృప ఇవ్వండి దేవా. నాయన శోధనలో జయమివ్వండి దేవా. నీకు లోబడే కృప ఇవ్వండి దేవా. అయ్యా, యాకోబును ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని దీవించమని నాయన ఈరోజు ఆరాధనలో పాలు పంపులు పొందిన మా అందరినీ నీకు లోబడే కృపనిచ్చి ఈ 6 ఆశీర్వాదాలు మాకు దయచేయమని కోరుతూ, విత్తబడిన వాక్యం మంచి నేల పడిన విత్తనంగా తండ్రిని 30 60 100 మేము ఫలించబుద్ధి చెందినట్లుగా దీవించమని కోరుతూ మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.